హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా. ఇదే మొదటిసారిగా నా క్లాస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఓకేనా? లెట్స్ లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఇక్కడ మనం చూస్తే కనబడుతుంది సీ ఫ్లడ్ యాప్. పేరులోనే మనకు ఉంది సీ ఫ్లడ్, సెంట్రల్లీ ఫ్లడ్ యాప్. అంటే ఏం చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే వరదలు వస్తున్నాయో సో ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మనం పంటలు వేసుకోవడం కానీ లేదా ఒక ప్లేస్కి వరద వస్తుంటే ముందుగా ఎవాక్యువేట్ అంటే ముందుగా ప్రజల్ని తరలించడం కానీ ఇవన్నీ విషయాలు మనకు అర్థమవుతున్నాయి కదా. సో ఈ కాంటెక్స్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? ఏ మంత్రిత్వ శాఖ? జల్ శక్తి మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది. సో వీడియో చూసిన మీ అందరిని అడుగుతున్న ఒక క్వశ్చన్, హూ ఈస్ ద కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి మినిస్ట్రీ? జల్ శక్తి శాఖ మంత్రిత్వ శాఖ యొక్క కన్సర్న్ మంత్రి ఎవరు? తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. తెలియకపోతే తెలుసుకుని మరీ కామెంట్ చేయండి, ఎందుకంటే అది ఎక్కువ రోజులు మీకే గుర్తుంటుంది. ఓకేనా? ఇది కాంటెక్స్ట్ అండి. సో ఈ కాంటెక్స్ట్ని కాస్త ఇన్ డీటెయిల్గా మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూస్తే మనకి ఇది వెబ్ బేస్డ్గా, ఇది మనకి వెబ్ బేస్డ్గా రన్ అవుతుంది. ఇది రియల్ టైం ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఇస్తుంది. అంటే అక్కడ సంబంధించిన హై రెజల్యూషన్ ఇమేజెస్ని కానీ ఇంతకుముందు అక్కడ వరద సిచ్యువేషన్ మొత్తాన్ని ఫోర్కాస్టింగ్ చేసి ఆ స్టాటిస్టిక్స్ని ఇవ్వడం కానీ ఇలా ఇది మనకు వర్క్ చేస్తుంది. సో ఇది ఎవరెవరి చేత డెవలప్ అయింది? ఇది ఎవరెవరి చేత డెవలప్ అయిందంటే సీడాక్ పూణే బేస్డ్గా పనిచేస్తున్న కంపెనీ సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో దీన్ని మనం చూసుకుంటే నిన్నటి కరెంట్ అఫైర్లో మనకి ఎలా కనబడింది? బీహార్లో ఇంటి నుంచి ఓటింగ్ ఓకేనా, ఇంటి నుండి ఓటింగ్ అనే ఈ సిస్టమ్ని తీసుకొచ్చింది కూడా ఈ కంపెనీ వల్లే కదా. సో నెక్స్ట్ ఇంకెవరు? సెంట్రల్ వాటర్ కమిషన్ వీళ్ళు. నెక్స్ట్ ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ తర్వాత డిఎస్టి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. సో ఖచ్చితంగా ఈ డేటా మొత్తం మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్. ఓకేనా? సో ఇలా ఇంకెందుకు ముందుగా వార్నింగ్ ఇవ్వడం కానీ, డిజాస్టర్ రిస్క్ కానీ, సో లోకల్ లెవెల్ ప్లానింగ్ కానీ ఇవన్నిటిని మనం ప్రోగ్రామ్ చేసుకునే విధంగా ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. సో చూసుకుంటే గ్రామ స్థాయిలో 2 రోజుల ముందే అంచనా ఇస్తుంది, హైడ్రోడైనమిక్ మోడల్కి చేస్తుంది, మల్టీప్లేస్ కవరేజ్ చేస్తుంది. సో ఇలా ఇది మనకి 2047 వికసిత్ భారత్లో భాగంగా కూడా దీన్ని మనం డెవలప్ చేస్తామని ఈ మంత్రిత్వ శాఖ చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. ఇక నెక్స్ట్, సో యాక్చువల్గా ఈ కరెంట్ అఫైర్ని మనం జూలై 2 నుంచి 9 వరకు ఇది మనకి ఏదో రకంగా ప్రతిరోజు కనబడుతూనే ఉంటుంది. సో కాంటెక్స్ట్ ఏంటి అంటే బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మన దేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వాలి. ఈ కాంటెక్స్ట్లో ఈయన జూలై 2 నుంచి 9 వరకు 5 దేశాలను సందర్శించడం జరుగుతుంది. ఆ 5 దేశాలు ఏంటి అంటే లైక్ ఫస్ట్ మన బ్రెజిల్ కానీ, సెకండ్ ఘనా, థర్డ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, తర్వాత అర్జెంటీనా, ఆ తర్వాత నమీబియా. ఈ 5 దేశాలని నరేంద్ర మోదీ గారు వీటిని సందర్శించడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఈయనకి ఆ దేశాల నుంచి అత్యున్నత పురస్కారం ఈయనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్ అండి. సో ఇలా మనకి జూలై 2 నుంచి 9 వరకు ఈయన ప్రతిరోజు లైమ్ లైట్లోకి వస్తూనే ఉంటారు. ఆయా దేశాలు ఇస్తున్న అత్యున్నత పురస్కారాలు మనకి వస్తూనే ఉంటాయి. సరే ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ పడతాయంటే పడ్డాయి. తెలంగాణ గ్రూప్ 2లో ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ పడ్డాయి. సో ఖచ్చితంగా మనకి అవేర్నెస్ దీని మీద ఉండాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఈయనకి ఘనా దేశం తన అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆ అత్యున్నత పురస్కారాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఘనా దేశ అధ్యక్షుడు ఎవరు? జాన్ డ్రమానీ మహామా ఇచ్చిన అవార్డు ఏంటంటే ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ఈ అవార్డు ఈయనకి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్లో ఈ ఘనా యొక్క లొకేషన్ మనకి జాగ్రఫికల్గా ఖచ్చితంగా ఎవరికైతే వరల్డ్ జాగ్రఫీ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ పడ్డాయంటే గ్రూప్ 2లో ఇలాంటి వాటి మీద దాదాపు 5కు పైగా క్వశ్చన్స్ పడ్డాయి. ఈ కాంటెక్స్ట్లో మనం ఈ ఘనాని అబ్జర్వ్ చేస్తే ఈ ఘనా పక్కన మనకి బుర్కినా ఫాసో కనబడుతుంది మీద, ఇటు పక్కన కోట్ డి ఐవరీ కనబడుతుంది, ఇటు పక్కన టోగో కనబడుతుంది, ఇక ఇటు కింద అట్లాంటిక్ ఓషన్ మనకు కనబడుతుంది. ఈ లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అదే ఇష్యూస్ని ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. అండ్ దీని క్యాపిటల్ వచ్చేసి అక్రా. సో చూడండి, బుర్కినా ఫాసో కానీ, టోగో కానీ, కోట్ డి ఐవరీ కానీ, అట్లాంటిక్ ఓషన్ కానీ ఇవన్నిటిని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏ రేంజెస్ మనకు కనబడుతుంది అంటే తూర్పున అక్వా పిమ్ టోగో శ్రేణులు. సో చూడండి
ఇక్కడ పక్కనే మనకి టోగో కనబడుతుంది కదా, ఈ రేంజ్ మొత్తం ఆ పర్వత శ్రేణులు కనబడుతున్నాయట. ఇక్కడ అత్యున్నత ఎత్తైన శిఖరం వచ్చేసి అపాడ్జాటో పర్వతం. ఎంత హైట్? అప్రాక్సిమేట్లీ 885 మీటర్స్ వరకు హైట్ మనకి ఇక్కడ ఉంటుందని చెప్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి లేక్ ఓల్టా కానీ, బ్లాక్ ఓల్టా కానీ, వైట్ ఓల్టా కానీ ఇవన్నీ నదులు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక నెక్స్ట్ ఈ ప్లేస్లో ఉన్న ల్యాండ్స్. ఓకే, సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మనం డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ఇంకెక్కడికి వెళ్ళడం జరిగింది? ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? ఇది మనకి సౌత్ అమెరికా కాంటినెంట్లో ఇది మనకి లొకేట్ అయింది. ఒక్కసారి మనం రియల్ టైం విజువలైజేషన్ని మనం అబ్జర్వ్ చేస్తే, మనం దీన్ని రియల్ టైమ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు కనబడుతుందండి. సో చూడండి, ఇదంతా ఏంటి? వెనజులా కంట్రీ కదా. సో ఇది అండి ఎగ్జాక్ట్ ప్లేస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో కనబడుతుందా? దీని క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఎస్, ఇది రియల్ టైం విజువలైజేషన్ అంటే. ఎస్, సో ఈ దేశానికి చెందిన దేశ అధ్యక్షురాలు క్రిస్టియన్ కర్లా మోదీ గారికి ఏ అవార్డు ఇవ్వడం జరిగింది? ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఆ దేశ అధ్యక్షురాలు ఎవరు, ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగే ప్రాసెస్ని మనం చూడడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ ఇది మొన్నటి వరకు కరెంట్ అఫైర్. ఎందుకు ఈ కరెంట్ అఫైర్ని ఈ రోజుకి తీసుకురావడం జరిగిందంటే, ఈ కరెంట్ అఫైర్ ప్రతిరోజు డైనమిక్గా వ్యారీ అవుతూనే ఉంటుంది. సో మొన్నటి వరకు చూసుకుంటే ఇక్కడ 24 గ్లోబల్ ఆనర్స్ వరకు మనకు కనబడుతుంది అక్రాస్ 140 crore ఇండియన్స్ని ఉద్దేశిస్తూ. సో ఇప్పుడు ఎన్ని? ఈ రోజుకి 25 హైయెస్ట్ సివిలియన్ ఆనర్స్ మనకు కనబడుతున్నాయి. సార్ ఇవన్నీ ఇంపార్టెంటా? నో, ఇవన్నీ కాదు. జస్ట్ ఈ 2025లో మోడీ గారు అక్వైర్ చేసిన అవార్డ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అవి ఏంటి అంటే, ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇది ఎవరు ఇవ్వడం జరిగింది? మారిషస్. ఇక సెకండ్ ప్లేస్లో మిత్ర విభూషణ అవార్డ్. ఇది ఎవరు ఇవ్వడం జరిగింది? ఇది శ్రీలంక. ఓకే, ఈ శ్రీలంక. ఇక థర్డ్ ప్లేస్లో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారేస్ 3. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సైప్రస్. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మనం చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. సో ఇది యాజ్ యూజువల్గా ఘనా ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ ఈ ఫిఫ్త్ అవార్డ్ మనం చూసుకుంటే ద ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. సో ఎవరు ఇవ్వడం జరిగింది? ట్రినిడాడ్ కంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 అవార్డ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. అర్థమవుతుందా? సరే ఈ అవార్డ్స్ ఇంకా పెరగచ్చు అంటే ఎస్, డెఫినెట్లీ పెరగచ్చు. ఎందుకంటే ఆయన కదా ప్రధానమంత్రి ఉండేది. ఈ 2025లో వచ్చిన అవార్డ్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి అడిగారు, నోట్స్ చేసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ అవార్డ్స్ మీకు ఏం అవసరం లేదు. ఇవన్నీ ఇప్పుడైతే మీకు ఏం అవసరం లేదు. బట్ ఈ 2025లో వచ్చిన అవార్డ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్. అండ్ ఇందులో ఈ బ్రిక్స్ సమావేశానికి వెళ్తూ ఆయన అక్వైర్ చేసిన అవార్డ్స్ మాత్రం ఇంకా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అర్జెంటీనాకి వెళ్ళాలని చెప్పా కదా. సో అర్జెంటీనా నుంచి కూడా ఏదో ఒక అవార్డు వచ్చింటే దాని గురించి మళ్ళీ మనం నెక్స్ట్ మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు అర్జెంటీనా కూడా ఈయన వెళ్ళడం జరిగింది. ఎక్కడికి? బ్యూనస్ ఎయిర్స్. ఈ బ్యూనస్ ఎయిర్కి వెళ్ళడం జరిగింది. సో ఇదేంటి? ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ చూడండి. బ్యూనస్ ఎయిర్స్. ఇదేంటి? ఈ అర్జెంటీనా క్యాపిటల్. ఓకేనా? ఈ అర్జెంటీనా క్యాపిటల్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ చూడడం ద్వారా మీరు ఏదో గుర్తుపెట్టుకోవడం కాదు. సో ఈ కరెంట్ అఫైర్స్ డైలీ చూడడం ద్వారా మీకు ప్రపంచ దేశాలు కానీ, వాటి రాజధానులు కానీ, అక్కడున్న రాజకీయ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇవన్నీ మీకు ఫ్రీగానే వచ్చే థింగ్స్. ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి ఇలాంటి వాటిని. ఓకేనా? సో ఈ రకంగా అక్కడ వెళ్ళడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అర్జెంటీనా లొకేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, సో చూడండి, ఇదంతా సౌత్ అమెరికా కాంటినెంట్ కదా. ఇది అర్జెంటీనా. ఈ అర్జెంటీనాకి ఇటువైపున చూసుకుంటే అట్లాంటిక్ ఓషన్, ఇటువైపున చూసుకుంటే చిలీ, ఇక పై వైపున చూసుకుంటే బొలీవియా అండ్ పరాగ్వే, ఇక నార్త్ ఈస్ట్ ఈశాన్య దేశం చూసుకుంటే ఉరుగ్వే కనబడుతుంది. అండ్ ఇదే అర్జెంటీనాకి ఈ కింద మనం చూసుకుంటే మనం కనబడేది మాజిలాన్ జలసంధి, ద స్ట్రైట్ ఆఫ్ మాజిలాన్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సో చూడండి, ఇలా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఈ రియల్ టైం విజువలైజేషన్స్లో అసలు స్టేట్లో కూడా ఇలాంటి ప్రాక్టీస్ ఎక్కడా కూడా లేదు. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి రీచ్ వచ్చేలా షేర్ చేయండి. ఓకేనా? ఎస్.
సో చూసుకుంటే దీని యొక్క లొకేషన్, దీని యొక్క క్యాపిటల్ అండ్ నైబరింగ్ కంట్రీస్ అండ్ ఇక్కడ దొరికే మౌంటైన్స్ మనం ఏమంటాం యాండీస్. యాండీస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో సింపుల్ గా క్వశ్చన్స్ పడతాయంటే సింపుల్ గా యాండీస్ పర్వత శ్రేణులు ఏ కాంటినెంట్ లో కలవు? సౌత్ అమెరికా. ఇంకా ఎక్కడ కలవు? అర్జెంటీనాలో. ఓకేనా? ఇక్కడ అత్యంత ఎత్తైన పర్వతం వచ్చేసి మౌంట్ అకాంకాంగువా. ఓకేనా? మౌంట్ అకాంకాంగువా. హైట్ చూడండి అప్రాక్సిమేట్లీ 7,000 మీటర్స్, అంటే 7 కిలోమీటర్ల హైట్ అది ఉండడం జరుగుతుంది. సో ఇది దీని కాంటెక్స్ట్. ఓకే, ఇదంతా ఇక్కడ దొరికే గడ్డి భూముల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ దొరికే గడ్డి భూములు మనం ఏమంటున్నాం అంటే పంపాస్ అంటున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో టాపిక్ వచ్చేసి కరెంట్ అఫేర్, కానీ ఇప్పుడు థింగ్ ఎక్కడికి వచ్చింది? థింగ్ కంప్లీట్ గా జాగ్రఫికల్ ఇష్యూస్ కి ఈ థింగ్ రావడం జరిగింది. ఈ జాగ్రఫికల్ ఇష్యూస్ లో భాగంగా పైన స్టేట్మెంట్ చూడండి, అదర్ ఫీచర్స్ దేనికి? అర్జెంటీనా కంట్రీకి. ఓకేనా? ఎస్, అర్జెంటీనా ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చింది. అండ్ అర్జెంటీనా కంట్రీస్ కు క్వాలిటీస్ కూడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. దాని క్వాలిటీస్ ఏంటంటే అక్కడ ఉండే గ్రాస్ ల్యాండ్స్ మనం ఏమంటున్నాం? పంపా గ్రాస్ ల్యాండ్స్ అంటున్నాం. తర్వాత ఇక్కడ ఉండే సిచ్యువేషన్, పెటగోనియా సిచ్యువేషన్ అంటే ఏంటి? కోల్డ్ కానీ వైన్ స్వెప్ట్ రీజియన్ కానీ ఇక్కడ మనకు కనబడుతుంది అని ఇక్కడ చెప్తుంది. ఇక తర్వాత గ్రాండ్ చాకో మెసపటోమియా, ఇలాంటి థింగ్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. తర్వాత కోస్టల్ లైన్, దీని కోస్టల్ లైన్ దాదాపు చూసుకుంటే 2,900 మైల్స్, అంటే కిలోమీటర్స్ చెప్పాలంటే 4,700 కిలోమీటర్స్. సో ఇదంతా మన క్వశ్చన్ లేదు, జస్ట్ ఇక్కడ దొరికే గడ్డి భూములు. ఈ గడ్డి భూములు మనకు చాలా ఇంపార్టెంట్. ఈ గడ్డి భూముల మీద మనం ప్రతిసారి ఎంత లేదన్నా ఒక మార్కు మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ఇదే కాంటెక్స్ట్ లో వరల్డ్ మొత్తంలో దొరికే గడ్డి భూములు ఏమంటారు? ఇది కాంటెక్స్ట్. సో చూడండి, అర్జెంటీనాలో మనకు దొరికే వాటిని ఏమంటున్నాం మనం? పంపాసు. ఓకేనా? పంపాలు అంటున్నాం. సో అదే విధంగా కొంచెం మీద బ్రెజిల్, ఈ వెనిజులా దగ్గర దొరికే వాటిని ఏమంటున్నాం మనం? కంపోస్. ఓకేనా? సో ఇదే మనకు బ్రెజిల్లో దొరికే వాటిని మనం ఏమంటున్నాం? లాన్స్. ఇదే మనకి యుఎస్ లో మనం ప్రయరీ గడ్డి భూములు అంటున్నాం. ఓకే, ఇదే విధంగా ఆఫ్రికాలో చూసుకుంటే మనం ఏమంటున్నాం? సవన్నా గడ్డి భూములు అంటున్నాం. సో సౌత్ ఆఫ్రికాలో మనం చూసుకుంటే వీటిని ఏమంటున్నాం మనం? వెల్డులు. ఆస్ట్రేలియాలో వీటిని ఏమంటున్నాం మనం? డౌన్స్. సో డౌనులు. సో ఇదే నార్థన్ ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియన్ సవన్నాస్. సో ఇదే రష్యాలో చూసుకుంటే మంచూరియా. ఇదే సెంట్రల్ ఏషియా చూసుకుంటే స్టెప్పీలు. ఏమంటున్నాం? స్టెప్పీలు. ఇదే యూరోప్ లో చూసుకుంటే మనం ఏమంటున్నాం? పుస్తాజ్. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ గడ్డి భూముల్ని మనం అడ్రస్ చేయడానికి ఒక్కొక్క కాంటినెంట్ లో మనం పెట్టుకున్న పేర్లు అండి ఇవి. అది ఏ స్థాయి ఎగ్జామ్ అయినా అక్కడ వరల్డ్ జియోగ్రఫీ ఇన్వాల్వ్ అయిందంటే ఇలాంటి క్వశ్చన్స్ ని మనం 100% ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇదేంటంటే ఏపీ రీజనల్ కరెంట్ అఫేర్స్. సో ఇక్కడ చూడండి, మీకు ఐకార్ సిబా కనబడుతుంది. ఇక్కడ సిబా యొక్క హెడ్ క్వార్టర్స్ కనబడుతుంది. ఫస్ట్ సిబా అంటే ఏంటి? అసలు ఈ కాంటెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎందుకు రావడం జరిగింది? చంద్రబాబు నాయుడు ఏమని అడుగుతున్నాడు అంటే, ఒకటి అగ్రికల్చర్ మినిస్టర్స్ని, 2 అక్వాటిక్ మినిస్టర్ని, వీళ్ళిద్దరిని ఈ సిబాని మా హైదరాబాద్కి తీసుకురండి. ఈ సిబాతో పాటు నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డ్ హైదరాబాద్, దీన్ని కూడా అమరావతికి తీసుకురండి. ఎక్కడికి? అమరావతికి తీసుకురండి. అసలు ఎందుకు అడుగుతున్నాడు ఆయన? అసలు కాంటెక్స్ట్ ఏంటి? ఫస్ట్ సిబా అంటే ఏంటి? సిబా అంటే ఇక్కడ చూడండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వాట్? బ్రాకిష్ వాటర్ అక్వాకల్చర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి సార్? సో బ్రాకిష్ వాటర్ అంటే సింపుల్ గా సాల్ట్ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్, ఈ 2 వాటర్స్ ని కలిపి మనం ఏమంటున్నాం అంటే బ్రాకిష్ వాటర్ అంటున్నాం. ఈ 2 మనకి ఎక్కడ కనబడుతుంది? వేర్ రివర్ మర్జెస్ ఇంటూ ఓషన్, అంటే ఎక్కడైతే నదులు సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ ప్లేస్ ని మనం ఏమంటున్నాం? బ్రాకిష్ వాటర్ రేంజ్ అంటున్నాం. ఇదే ప్లేస్ ని ఇంగ్లీష్ లో వీటికంటే ఒక టర్మినాలజీ ఉంది, ఈస్ట్ రేస్. ఓకేనా? ఈస్ట్ రేస్ అంటే నది ముఖ ద్వారాలు అన్నట్టుగా. సో ఈ ప్లేస్ లో అక్వాకల్చర్ చాలా బాగా ఉంటుంది. అది షిమ్స్ అంటే రొయ్యలే కానీ లేదా ఇటు ఫిషెసే కానీ ఇవన్నిటి ఒక కల్చర్ బాగుంటుంది. అండ్ దేశంలో మా ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. ఈ కాంటెక్స్ట్ లో ఈయన ఎవరిని అడగడం జరుగుతుంది? అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ అక్వాటిక్ మినిస్టర్. ఎందుకు వీళ్ళని అడగడం జరుగుతుందంటే, ఎస్ చూడండి, ఎకానమీలో మనకి ప్రాథమిక రంగం, తృతీయ రంగం, ద్వితీయ రంగం మనకు కనబడుతున్నాయి కదా. ఎస్పెషల్గా అగ్రికల్చర్ సెక్టార్ని మన సబ్ పార్ట్స్గా చూసుకుంటే మనకి మొత్తంగా 4 పార్ట్స్ కనబడుతున్నాయి. ఓకేనా? ఎస్, మనకు మొత్తంగా 4 పార్ట్స్ కనబడుతున్నాయి. ఈ 4 పార్ట్స్లో ఫస్ట్ది క్రాప్స్ అంటే పంటలు, సెకండ్ది ఫారెస్ట్రీ అంటే అడవులు, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్,
ఎస్. ఇక థర్డ్ పాయింట్ అక్వా కల్చర్ అంటే మత్స్య పరిశ్రమ. అక్వా కల్చర్ మత్స్య పరిశ్రమ. ఇక ఫోర్త్ ఏంటి లైవ్ స్టాక్ అంటే పశు సంపద. ఈ నాలుగు థింగ్స్ ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇదంతా దేని కింద అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద ఉంది. సో తర్వాత అక్వాకల్చర్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా. సో ఈ మినిస్ట్రీకి స్పెషల్ గా చంద్రబాబు నాయుడు లేఖలు రాయడం జరిగింది. సో డీటెయిల్ కాంటెక్స్ట్ ని మనం కూడా అబ్జర్వ్ చేద్దాం. ఎవరెవరికి? కేంద్ర వ్యవసాయ గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా రాజీవ్ రంగన్ సింగ్ దేనికి మత్స్య అండ్ పశు సంవర్ధక శాఖ. వీళ్ళకి లేఖలు రాయడం జరిగింది. ఎందుకు? సిబా హెడ్ క్వార్టర్స్ ని ఇప్పుడు అమరావతికి తరలించండి. ఎందుకు తరలించాలంటే దేశ అక్వా ప్రొడక్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వాటా 75%. అండ్ ఎన్ని లక్షల హెక్టార్లో ఇది జరుగుతుందంటే 2,30,000 హెక్టార్లలో ఇది సాగవుతుంది. అండ్ దీంతో పాటు హైదరాబాద్ ఉన్న నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డ్, సార్ ఏం సార్ ఇది మాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఖచ్చితంగా దీన్ని చూసే ఉన్నారు. సో అదేంటో నేను రియల్ టైంలో మీకు చూపించబోతున్నాను. ఎస్, చూడండి. ఇలాంటి ఒక బిల్డింగ్ మీరు హైదరాబాద్ చూసారా లేదా? ఎస్, చూడండి. మీరే చూసి చెప్పండి. ఇలాంటి ఆ చేపతో కూడిన ఒక బిల్డింగ్ మీరు హైదరాబాద్ చూసారా లేదా? ఇది ఎంతో మనకి అట్రాక్షన్ కూడా మనకు కనబడుతుంది ఏరియాలో. ఓకేనా? సో ఇది అన్నట్లుగా నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు. ఈ బోర్డు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. సో స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఇది అక్కడే ఉంది. సో ఇది అక్కడికంటే మా ఆంధ్రప్రదేశ్లో ఉండడమే ఎక్కువ అవసరం ఉంది అని చెప్తూ ఈయన ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ ఏంటంటే దేశ చేపల ఉత్పత్తిలో రాష్ట్రం వాటా అప్రాక్సిమేట్లీ 29% ఉంది. నెక్స్ట్, ఈ రంగం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 16,50,000 మంది ఆధారపడుతున్నారు. నెక్స్ట్, ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే దాదాపు 19,000 కోట్ల రూపాయల ఆదాయం జనరేట్ అవుతుంది. తర్వాత సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో మన రాష్ట్ర వాటా చూసుకుంటే 32% ఉంది. ఈ అన్ని పాయింట్స్ ని అడ్రస్ ఇస్తూ ఈ బోర్డుని ఖచ్చితంగా ఏపీకి తీసుకురావాలి అని ఇక్కడైనా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్, ఇదంతా ఇంగ్లీష్ స్టేట్మెంట్ అండి. ఎస్. ఇక నెక్స్ట్ రైల్ 1 యాప్. ఈ యాప్ ఏంటంటే కొత్తగా ఒక యాప్ వచ్చింది, రైల్వే మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ద కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ రైల్వే మినిస్ట్రీ? ఇది మిమ్మల్ని అడుగుతున్న, ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. సో ఈ రైల్ 1 అనే యాప్ ఏం చెప్తుంది? సో ఇది అండి రైల్ 1 యాప్. సో ఇప్పటికి మనకి ఐఆర్సిటీసీ అని లేదా రైల్వే సంబంధించిన చాలా యాప్స్ మనకు కనబడుతుంటాయి. సో ఈ యాప్స్ అన్నిటికీ సింగిల్ వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ యాప్ వచ్చింది. సింప్లీ ఈ యాప్ ఎలాంటి సౌకర్యాలు ఇస్తుందంటే మనకి అది టికెట్స్ బుకింగ్ కానీ, ప్లాట్ఫామ్ టికెట్లు కానీ, రైలు సమయాలు అంటే రైలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వెళ్తాయి, ప్రయాణాన్ని ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, అండ్ దీని అన్నిటితో పాటు ఆర్ వ్యాలెట్ అంటే పర్సే కదా. సో ఈ ఆర్ వ్యాలెట్ యాప్లో మన డబ్బుల్ని కూడా దాపెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇది ప్రొవైడ్ చేస్తూ ఇప్పుడు లైమ్ నెట్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇది కాంటెక్స్ట్, ఇదంతా దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. ఓకే. ఎస్, ఇక్కడ మనం క్వశ్చన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలంటే, సో హూ హ్యాస్ డెవలప్డ్ ద రైల్ 1 యాప్? ఎవరు ఈ రైల్ 1 యాప్ని డెవలప్ చేస్తారు? ఎవరు? క్రిస్ అంటే అబ్రివేషన్ ఏంటి? సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. వీళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇలా మన క్వశ్చన్ చూడొచ్చు. ఇది ఎన్ని లాంగ్వేజ్లో అవైలబుల్ ఉందంటే మల్టిపుల్ ఇండియన్ లాంగ్వేజ్, చాలా ఇండియన్ లాంగ్వేజ్లో ఇది మనకి అవైలబుల్గా కనిపిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరి. కాంటెక్స్ట్ ఏంటి? ఐఎన్ఎస్ ఉదయగిరి ఈరోజు లైమ్లైట్లోకి వచ్చింది. ఎందుకు లైమ్లైట్లోకి వచ్చిందంటే ప్రాజెక్ట్ 17A అంటే ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ పేరు ఎందుకు పెట్టారంటే దీంట్లో ఇలాంటి స్ట్రక్చర్, ఇక్కడ మీకు ఒక ఫ్యాన్ లైక్ స్ట్రక్చర్ కనబడుతుంది కదా. సో ఇలాంటి స్ట్రక్చర్స్ నడిచే నావలు అంటే నడిచే షిప్స్. సో ఇలాంటి వాటితో ఏవైతే నడుస్తున్నాయో, ఎస్పెషల్గా ఇవి డీజిల్ అండ్ గ్యాస్ వస్తాయండి. ఇవన్నిటికీ వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రాజెక్ట్ 17A. దీంట్లో మొత్తంగా 7 నావెల్స్ ఇందులో రావాలి. ఇందులో సెకండ్ వన్ ఇది అన్నట్లుగా ఐఎన్ఎస్ ఉదయగిరి. దీన్ని రెండు షిప్పింగ్ కంపెనీస్ చేశాయి. ఒకటి బాంబే అండ్ రెండోది కలకత్తా. ఈ బాంబేలో చూసుకుంటే మజగౌడ షిప్ బిల్డర్స్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. కలకత్తా చూసుకుంటే గార్డెన్ షిప్ బిల్డర్స్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఈ రెండు కంపెనీలు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని మనం క్లాసిఫై చేసిన క్లాస్ పేరు వచ్చేసి శివాలిక్ క్లాసెస్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు ఇనాగ్రేట్ అయింది, అందువల్ల ఇది మనకి లైమ్ నెట్లోకి వచ్చింది. ఇది కాంటెక్స్ట్. ఓకేనా? ఇటీవల కాలం వచ్చిన ఐఎన్ఎస్ ఉదయగిరి. సో అది దాన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఇది ఏ ప్రాజెక్ట్లో భాగము, లేదంటే దీంట్లో ఉన్న సిస్టమ్ పేరు దీన్ని మనం ఏమంటున్నామంటే కంట్రోల్ పిచ్ ప్రొపెల్లర్ సిస్టమ్.
ఇదేనండి ఆ కంట్రోల్ పిచ్ ప్రొపెల్లర్ సిస్టమ్. ఓకేనా? ఎస్. సో ఇలా మనకి ఇది లైమ్లైట్‌లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ తెలంగాణలో 11వ ఆపరేషన్ ముస్కాన్ కండక్ట్ అయింది. 11వ ఆపరేషన్ ముస్కాన్. ఫస్ట్ ముస్కాన్ అండి. ముస్కాన్ అంటే ఇంగ్లీష్‌లో అర్థం ఏంటి? స్మైల్. స్మైల్. సో ఇది 11వ ముస్కాన్. సో ఇది ఎప్పుడు మనకి లాంచ్ అయింది? 2014లో గజియాబాద్. ఓకేనా? ఉత్తరప్రదేశ్‌లో ఈ గజియాబాద్‌లో పోలీసులు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. అసలు ముస్కాన్ ఏం చెప్తుంది? నవ్వమంటుంది. ఎవరిని నవ్వమంటుంది? తప్పిపోయిన చిల్డ్రన్స్ ఉంటారు కదా! వాళ్ళని తల్లిదండ్రులు తీసుకెళ్ళడం కానీ, చదువులు చేర్పించడం కానీ, వీటన్నిటిని రన్ చేసే ఒక స్కీమ్ అన్నట్లుగా ఇది. సో ఇది ఎవరి కింద ఇది రన్ అవుతుంది? ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇది రన్ అవుతుంది. సో ఇది మనకి ఎప్పుడు వచ్చింది? 2014లో. ఇప్పుడు తెలంగాణలో 11వ యానివర్సరీ. ఓకేనా? 11వ యానివర్సరీని మనం చూడడం జరుగుతుంది. సో ఇలా ఇది తెలంగాణ మనం 11సారి దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే దీని నోడల్ ఏజెన్సీగా ఎవరు పనిచేయడం జరుగుతుంది అంటే రాష్ట్ర మహిళా భద్రత విభాగం దీంట్లో పనిచేయడం జరుగుతుంది. ఇది అండి కాంటెక్స్ట్. ఇవి టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.